ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి మన మహిళల్లో సరోజిని నాయుడు చాలా గొప్ప వ్యక్తి. ఆమెకి గాన కోకిల అని పేరుందని, ఏమి మహిళల్లో చాలా చైతన్యం తెప్పించిన వ్యక్తి ఆమె. ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉంది స్త్రీలకు అంటే బాగా పోరాడిన వ్యక్తి. ఏమి ప్రస్తుతము మహిళలు బాగా అభివృద్ధిలోకి రావాలి. ఇల్లాని చదువు ఇంటికి వెలుగు అని ఉంది కదా సామెత. ఇల్లాని చదువుపోయిందనుకో పిల్లలందరినీ చదివించి చక్కదిద్దుతారు కుటుంబాన్ని. అదే అబ్బాయిలు చదువుకున్నారనుకో అహంకారంగా, అంటే నేను చెప్పిందే నా భార్య వినాలి అంటున్నారు కదా. అది తప్పు కాదు, మంచిదే. కానీ స్త్రీలు కూడా వాళ్ళు ఏం చేయాలా, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో పురుషులకు సహాయం చేయాలి. ఆ విధంగా లౌకికాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏమి మీరు కాబోయే గొప్ప పౌరులు, గొప్ప వ్యక్తులుగా సమాజంలో తీర్చిదిద్దపడాలి. ఆడపిల్లలంటే తక్కువ చూపు ఉండరాదు. నేను చాలా గమనిస్తుంటాను. మన స్కూల్కి వచ్చే విద్యార్థుల యొక్క పేరెంట్స్ని అడుగుతూ ఉంటా. ఏమంటారంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి మా అబ్బాయిని పంపించాం, గవర్నమెంట్ స్కూల్కి మా అమ్మాయిని పంపించాం అంటారు. అక్కడ ఏముంది వాళ్ళ ఉద్దేశం? ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా చదువు చెప్తారు, నా కొడుకు మంచి మార్కులు తెచ్చుకొని మంచి ప్రయోజకుడై నన్ను పోషిస్తాడు అని వాళ్ళ భావన. అది తప్పు కదా. పుట్టిన తర్వాత పిల్లలని ఇద్దరిని కూడా సమానంగా చూడాలా, సమానమైన హక్కులను కల్పించాలి. ఆ విధంగా వాళ్ళు చేయాలంటే మీరు ఏం చేయాలా? అమ్మాయిలుగా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలా. అర్థమైందా? ఇంటి పరువుని కాపాడాలా. శుభ్రంగా స్కూల్కి వచ్చి వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.